Hi friends, welcome to my channel Aspirants Pro. April 18 కరెంట్ అఫైర్స్. ప్లీజ్ ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి డస్ట్ లీగ్ 6 భారత్ ఉజ్బెకిస్తాన్ యొక్క సైనిక విన్యాసం. డస్ట్ లీగ్ 6 అనే భారత్ ఉజ్బెకిస్తాన్ సైనిక విన్యాసం 6వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ విన్యాసం 2025 ఏప్రిల్ 16 నుంచి 28 వరకు ఫారెన్ ట్రైనింగ్ నోడ్ పుణేలో నిర్వహించబడుతుంది. భారత బృందంలో జాట్ రెజిమెంట్కు చెందిన బెటాలియన్, మరియు భారత వాయుసేన IIFలోని సుమారు 60 మంది సైనికులు పాల్గొంటున్నారు. ఈ విన్యాసం ఒక సంవత్సరం భారత్లో, తదుపరి సంవత్సరం ఉజ్బెకిస్తాన్లో ప్రత్యామ్నాయంగా జరుగుతుంది. గత సంవత్సరం 2024లో ఈ విన్యాసం ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ జిల్లాలో నిర్వహించబడింది. మొట్టమొదటి ఎడిషన్ 2019లో జరిగింది. నెక్స్ట్ టాపిక్, డేనియల్ నోబోవా ఈక్వెడార్ అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికయ్యారు. ఈక్వెడార్లో 2025 అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న డేనియల్ నోబోవా 55.8 ఓట్లతో విజయం సాధించారు. ఆయన ప్రతిపక్ష నేత లూయిసా గోన్సాలెస్ 44.2%ను ఓడించారు. దేశంలో మాదక ద్రవ్య మాఫియా, హింస, 28% పేదరికం వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈక్వెడార్ రాజధాని క్విటో. ఈక్వెడార్ కరెన్సీ డాలర్. ప్రస్తుతం దక్షిణ అమెరికా. నెక్స్ట్ టాపిక్, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్విగ్గీ మధ్య ఒప్పందం MOU. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జాతీయ ఉద్యోగ సేవల పోర్టల్ నేషనల్ కెరీర్ సర్వీస్ NCS ద్వారా గిగ్ మరియు లాజిస్టిక్ ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు స్విగ్గీ సంస్థతో ఒక ఒప్పందాన్ని MOU కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తదుపరి 2-3 సంవత్సరాల్లో 12 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా ఉంది. స్విగ్గీ గిగ్ ఉద్యోగాలు, ఫుడ్ డెలివరీ సపోర్ట్ రోల్స్ను NCSలో పోర్టల్లో పోస్ట్ చేస్తుంది. తద్వారా యువత మరియు ఊహాజనిత ఫ్లెక్సిబుల్ పనిలో ఆసక్తి గల వారికి అవకాశాలు లభిస్తాయి. ఈ భాగస్వామ్యం డిజిటల్ శక్తివంతీకరణ, కార్మిక సంక్షేమం మరియు ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యాల బలోపేతం దిశగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా. గత ఆర్థిక సంవత్సరంలో కూడా అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఇది వరుసగా 4వ ఆర్థిక సంవత్సరం కావడం విశేషం. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 131.84 బిలియన్లుగా నమోదైంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 11.6% పెరిగి 77.52 బిలియన్ల నుంచి 86.51 బిలియన్లకు చేరాయి. దిగుమతులు 42.2 బిలియన్ల నుంచి 7.44. 2024-25లో చైనా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. నెక్స్ట్ టాపిక్, తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి భారీగా పెట్టుబడులు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగానికి పెట్టుబడులు పెట్టేందుకు 2 సంస్థలు ముందుకొచ్చాయి. ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 27,000 కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ముందుకొచ్చింది. GPRS ఆర్యా ప్రైవేట్ లిమిటెడ్ రూపాయలు 2,000 కోట్లతో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కాంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ప్రాజెక్టులను స్థాపించనుంది. ఈ 2 సంస్థలు TG రెడ్కోతో రాజేంద్రనగర్లోని TGIRD తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఏప్రిల్ 16న ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వరిగడ్డిని ఉపయోగించి బయోగ్యాస్ తయారు చేయడం అనే వినూత్న పద్ధతికి GPRS ఆర్యా ముందుకొచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందించారు. ఇదే సందర్భంగా
అయిన దావోస్ పర్యటనలో ప్రభుత్వం సనెట్రోతో కంపెనీతో రూపాయలు 20,000 కోట్ల విలువైన 3,400 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు. సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనల ప్రసంగాల సంకలనంగా రూపొందించిన బుక్ పేరు సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్. ఈ పుస్తకం ప్రపంచానికి భారత కళ, పరంపర, ఆధ్యాత్మికతపై ప్రధానమంత్రి అభిప్రాయాలను పరిచయం చేస్తుంది. ఈ గ్రంథాన్ని జూనా అఖాడా అధిపతి ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి మహారాజ్ ఆవిష్కరించారు. ఇతరు జూనా అఖాడా అధిపతి దేశవ్యాప్తంగా విశిష్ట ధార్మిక నేతగా ప్రసిద్ధుడు. నెక్స్ట్ టాపిక్ 2025లో భారత్ వృద్ధి రేటు 6.5% అని ఐరాస అంచనా వేసింది. దేశంలో ఈ ఏడాది భారత్ యొక్క వృద్ధి రేటు 6.5% ఉంటుందని ఐరాస సంస్థ జోస్యం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు తాండవించిన వాణిజ్య సంఘర్షణలు, అనిశ్చితులు భారత్పై పెద్దగా ప్రభావం చూపబోవని, ప్రపంచ ఆర్థికానికి మాత్రం పెనుముప్పుగా పరిణమిస్తాయని ఐరాస అనుబంధ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యయాన్ని పెంచడం, ద్రవ్య సరళీకరణలు వృద్ధికి కారణమవుతాయని ఐరాస వాణిజ్య అభివృద్ధి సంస్థ UNCTAD అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటు తగ్గించి గృహ వినియోగానికి మద్దతు ఇవ్వడం, ప్రైవేటు పెట్టుబడుల పెంపు వంటి పరిణామాలు కూడా వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్కాస్ట్స్ 2025 అండర్ ప్రెజర్ అన్న శీర్షికతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2025లో కేవలం 2.3% వృద్ధి సాధించి మాంద్యం దిశగా సాగనుందని పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతం మొత్తంగా 5.6% వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు ఆహార ధరల అనిశ్చితి కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వివరించింది. భారతదేశంలో మొట్టమొదటి ATM రైలు ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ రైలు దేశంలోని మొట్టమొదటి ATM సౌకర్యం కలిగిన రైలుగా చరిత్ర సృష్టిస్తోంది. ఈ ATM సౌకర్యాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ద్వారా AC కోచ్లో ఏర్పాటు చేయగా ట్రయల్ విజయవంతంగా పూర్తయింది. ఈ రైలు ప్రయాణికులు రైలు కదులుతుండగానే నగదును విత్డ్రా చేయడం, చెక్ బుక్ అభ్యర్థన, అకౌంట్ స్టేట్మెంట్స్ పొందడం వంటి సేవలు పొందవచ్చు. ఈ వినూత్న ఆవిష్కరణ ఇండియన్ రైల్వే యొక్క ఇన్నోవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ INFRISలో భాగంగా చేపట్టబడింది. పంచవటి ఎక్స్ప్రెస్లో దేశంలో మొట్టమొదటి ATM సౌకర్యం కలిగిన రైలుగా గుర్తింపు పొందింది. ఈ ఆవిష్కరణను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు భూసావల్ డివిజన్ రైల్వే శాఖ కలిసి అమలు చేశాయి. ప్రయోగం విజయవంతం కావడంతో ఇలాంటి సౌకర్యాలు ఇతర రైళ్లలోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది సెంట్రల్ రైల్వే. నెక్స్ట్ టాపిక్ దేశంలోనే పొడవైన రైల్వే సొరంగ తవ్వకం పూర్తి. దేశంలోని అతి పొడవైన రైల్వే సొరంగ మార్గం 14.15 కిలోమీటర్లు తవ్వకం ఉత్తరాఖండ్లోని జనాసులో విజయవంతంగా పూర్తయింది. ఈ ఘట్టాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, UP ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. వారు 3.5 కిలోమీటర్లు సొరంగంలో ప్రయాణించారు. దేవప్రయాగ్, జనాసు మధ్య ఈ సొరంగం రిషికేశ్, కర్ణప్రయాగ్ మధ్య నిర్మాణంలో ఉన్న 125 కిలోమీటర్ల రైలు మార్గంలో భాగం. 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో రైల్వే సేవలు ప్రారంభమైన రోజునే ఈ పొడవైన సొరంగం తవ్వకం పూర్తవడం చారిత్రాత్మక